వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో చాలా వెనకబడిన ప్రాంతం, నిరుపేదల నివాసాలు ఉండే ప్రాంతం 33వ వార్డులో. అయితే ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే గత 40 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రాంతాన్ని వెంగళరావు నగరు అని పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందనగా కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు చాలా వరకు అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం చాలా వరకు అభివృద్ధి అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు పరిష్కరించారు అనే విషయం మీద మాట్లాడేందుకు 33వ వార్డు కార్పొరేటర్ కరణం మంజుల, అదేవిధంగా ఆమె భర్త హజరత్ నాయుడు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, అంటే అసలు వెంగళరావు నగర్ అంటే చాలా ఇది అంటే 75% నిరుపేదలు నివాసాలు ఉంటే ప్రాంతము. చాలా కాలం నుంచి అంటే రోడ్లు సమస్యలు ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. కనీసము శ్మశాన వాటిక కూడా సరిగా ఉండే పరిస్థితి కాదు ఇక్కడ. అయితే మీరు గెలిచిన తర్వాత ఈ 4 ఏళ్లలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? మా 33వ డివిజన్ అనేది సార్ చాలా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం సార్. గతంలో అనేక రకాలుగా శ్మశాన వాటికలు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ వీటి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. వీటన్నిటినీ మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరన్న గారి నాయకత్వంలో మేము కార్పొరేటర్గా గెలిచాక అంతా చేశామని చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత అయితే చాలా మటుకు మా శక్తి మేరకు అయితే ఎన్నో సంవత్సరాల తరబడి ఆ వెంగళరావు నగరు ఏ బ్లాక్ మెయిన్ రోడ్డు అయితే సార్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోడ్డు చాలా ఏ బ్లాక్ నుంచి శ్మశానం దగ్గరకు ఒక పెద్ద రోడ్డు, ఆ రోడ్డు అనేక రకాలుగా చాలా ఇబ్బంది. చిన్నపాటి వర్షాలకు కూడా ఆ రోడ్డు లేని కారణంగా అక్కడ నివసించే ప్రజలకు ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడము, ఇవన్నీ మేము ఎమ్మెల్యే శ్రీధరన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన నాయకత్వంలో మేము ఆ రోడ్డు అయితే గత మే నెలలో 339 అభివృద్ధి పనులకు. అవును, అప్పుడు అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం అయినా 339 పైచిలకే అనుకుంటా. అది కూడా కొంత టైం ఇచ్చి పనులు చేయించాడు, కొన్ని కోట్ల రూపాయలు. ఆ నిధుల్లో మీ 33వ డివిజన్లో ఎన్ని పనులు అయినాయి, ఎన్ని కోట్లు నిధులు మంజూరయ్యాయి? గత మే నెలలో 339 పనులు, అభివృద్ధి పనులకు మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరన్న గారు కేవలము ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల వ్యవధిలోనే వాటిని పూర్తి చేస్తామని చెప్పిన టైం కంటే ఒక వారం ముందే ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు అనేటివి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగలేదు, మన నెల్లూరు రూరల్లో జరిగినట్టు. రాష్ట్రం మొత్తము మన నెల్లూరు రూరల్ వైపే చూసింది. ఏంటి అసలు ఈ అభివృద్ధి పనులేంటి, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు, 339 అభివృద్ధి పనులు ఒకే రోజు ప్రజల చేత శంకుస్థాపన చేయించడము, కేవలం 60 రోజుల వ్యవధిలోనే ఆ పనులన్నీ పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. అందులో మా 33వ డివిజన్కి దాదాపు 2.5 కోట్ల రూపాయల నిధులు మా 33వ డివిజన్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిధులతోనే మేము మెయిన్ ఆ వెంగళరావు నగర్ ఏ బ్లాక్లో ఆ మెయిన్ రోడ్డు, కాలువలు కానీ, కల్వర్ట్లు కానీ చాలా అయితేనే చేయగలిగాం సార్. 339 అభివృద్ధి పనుల్లో భాగంగా మా 33వ డివిజన్కి దాదాపు 2 కోట్ల పైనే నిధులు మా 33వ డివిజన్ శాంక్షన్ అవ్వడం. ఇప్పుడు మళ్ళీ 240 పనులు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో ఏమైనా మళ్ళీ నిధులు మంజూరయ్యాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ గత మే నెలలోనే 339 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వాటిని అన్నిటినీ 60 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా సంవత్సరం కూడా గడవకు ముందే మళ్ళీ రూరల్లో ఒక పండుగ వాతావరణం, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే
ఈరోజు శ్రీధర్ అన్న ఏ విధంగా అయితే ఎప్పుడూ కూడా ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించినందుకు ఎప్పుడు మనం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు పనికొచ్చే పనులే మనం చేయాలని ఆయన ఎప్పుడు నిరంతరము కూడా ప్రజల దగ్గరికే మనం ఉండాలనే ఆలోచనతో ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తుంటారు. ఈరోజు అన్నకు తగ్గ తమ్ముడుగా కోటమిరెడ్డి గిరిధర్ అన్న, ఈరోజు శ్రీధర్ అన్న అందుబాటులో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అందుబాటులో లేకపోయినా కూడా గిరిధర్ అన్నకు తగ్గ తమ్ముడుగా ఈరోజు ఈ 240 శంకుస్థాపనలు రేపు ఈ నెల 24వ తారీఖు శనివారం ఉదయం చేయాలని శ్రీకారం చుట్టడం జరిగింది. వాటిలో భాగంగా మా 33వ డివిజన్కి దాదాపు 1,15,00,000 రూపాయల నిధులు మా 33వ డివిజన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పట్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మామూలుగా వైఎస్ఆర్సీపీ నుంచి కొన్ని కారణం టీడీపీకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనతోనే మీ ప్రయాణం కూడా అలాగే వెళ్ళారు. అప్పుడు ఈ వార్డులో కనీసం చిమ్మే వాళ్ళని కూడా పంపించేవాళ్ళు కాదు, మొత్తం చాలా ఇబ్బంది పెట్టించారు అనేది చెప్తారు. అది కరెక్టే అంటారా? అవును సార్. శ్రీధర్ అన్న ఒక 16 నెలలు పక్కకు రావడం జరిగింది సార్ వైసీపీ గవర్నమెంట్ నుంచి. ఆ 16 నెలలు మేము ఆయనతోనే ఉండడం జరిగింది. కనీసం ఆ 16 నెలలు అయితే మేము కనీసం చాలా దారుణంగా ఉండింది సార్ ఆ పరిస్థితి. అప్పుడు రోడ్లు చిమ్మేదానికి కానీ కనీసం కాలువ తీసేదానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం సార్ అప్పుడైతే మాత్రం. ఇంకా జనాల్లో కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అందుకోసమే చేసినట్టున్నా. అవును సార్. అంటే ఇప్పుడు వెంగళరావు నగర్లో ఇంతకుముందు శ్మశాన వాటిక కుక్కలు పందులు గందరగోళంగా ఉండే, అంటే 3 ఉండేవి, హిందూ క్రైస్తవులు ముస్లిం మొత్తం. ఇప్పుడు వాటి అభివృద్ధి కోసం ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా మీరు? నమస్తే అండి, నా పేరు హజరత్ నాయుడు. ఈ 33వ డివిజన్లోని టీడీపీ డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. మీరు అడిగారు కదా శ్మశాన వాటిక అనేది, దానికి సంబంధించి ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉండేది సార్. గతంలో శ్రీధర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుచున్నారండి. అప్పటికే మున్సిపాలిటీ గారు కార్పొరేషన్ కలదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అండి దాన్ని చాలా అస్తవ్యస్తంగా ఉండేది అక్కడ శ్మశాన వాటిక. దాంట్లో ఆయన సొంత నిధులతో ముస్లిం శ్మశాన వాటికని చుట్టూ దానికి ఒక కంచె ఏర్పాటు చేసి దాంట్లో కొంచెం మట్టి దోలియటం కానీ చుట్టుపక్కల కొంచెం దాన్ని సరిచేయటం కానీ అలాగే చేశారు. దాన్ని ఒక దాత సహకారంతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా సహకారంతో ఆ రోజు కొంచెం శ్మశానాన్ని ఎంతో కొంతగా కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు మనకేంటంటే ఆ ముస్లిం శ్మశానంలో కూడా పాపం వరకు ముస్లిం శ్మశానం ఒక్కటే ఖాళీగా ఉంటుంది. హిందూ క్రిస్టియను ఆ 2 కూడా కొంచెం ఫుల్ అయిపోవటం. ఏంటంటే కొంచెం పాత రోజుల్లో అప్పట్లో సమాధులు కొంచెం కట్టుకోవటం, ఇప్పుడు అక్కడ ప్లేస్ లేకపోవటం. దానికి సంబంధించి మన శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు అల్లీపురంలో క్రిస్టియన్ శ్మశానం అండి. అసలు ఎవరు ఊహించరు, అన్ని ఎకరాల్లో చాలా అద్భుతంగా ఇక్కడ చాలా అద్భుతంలో కూడా పూర్తిగా ఫిలప్ అయిపోయింది. అసలు అది జనాలు అక్కడ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అల్లీపురంలో ఎక్కడా లేని విధంగా ఒక రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏంటండి ఆయనకి ఎందుకు అలా కనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే గారికి కానీ గిరిధర్ రెడ్డి గారికి కానీ వాళ్ళు నిత్యం ఏం చేస్తారంటే మనిషి చనిపోతే ఒక ప్రశాంతంగా ఉండే వాతావరణం అక్కడ కూడా బాగుండాలి అనే ఇన్ని ఎకరాలు దాన్ని దాదాపు 12 ఎకరాల్లో ఏమో అనుకుంటుంది చాలా డెవలప్ చేస్తున్నారు దాన్ని. అక్కడ ప్లేస్ ఉంది. ఇది ఇక్కడైతే బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి హిందూ శ్మశానం, ముస్లిం శ్మశానం అయితే ఖాళీగా ఉంది. హిందూ క్రిస్టియన్ కొంచెం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వెంగళరావు నగర్లో చాలా చోట్ల రోడ్లు బాగుండవు అనేది ఇది ఉంది. ఇప్పుడు ఏమైనా మొత్తం ఈ కూటమి ప్రభుత్వంలో మీరు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టారా? చాలా బాగా అండి. ఎందుకంటే గతంలో మేము కార్పొరేటర్ గెలిచి 4 సంవత్సరాలు అయితే గతంలో ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా వాళ్ళ నినాదం ఒకటే, వాళ్ళిద్దరు నినాదం ఏదున్నా నిధులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ టైం అన్న బయటికి రావడానికి కారణం కూడా ఇది మన వైసీపీలో నుంచి బయటకు రావడానికి కారణం కూడా పొట్టేపాలెం కలుజు ఒకటి, దర్గా, అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఒకటి, మన బీసీ భవను, ఇలా రకరకాల ఉన్నాయి, గురుకుల పాఠశాల ఒకటి, ఇవన్నీ కూడా అన్నిటికి సంబంధించి ఆయన రావటం కూడా అవన్నీ కూడా ఇప్పుడు
ఆయన ఆ రోజు అవన్నీ కూడా అడిగితే వాళ్ళు దాన్ని చేయకపోవటం వల్లే ఆయన పక్కకు జరగటం కానీ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయటం కానీ ఎక్కడా లేని విధంగా ఆయన మూడోసారి కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మూడోసారి కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసి గెలిపించి 2 సార్ల కంటే కూడా మూడోసారి భారీ ఎత్తున మెజార్టీ గెలిపించారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్న కానీ తమ్ముడు కానీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఒక పక్క ఉంటే ఒక పక్క గిరిధర్ రెడ్డి గారు. ఆల్రెడీ గిరిధర్ రెడ్డి గారు గతంలో గవర్నమెంట్ వచ్చినాక ఎవరైనా మామూలుగా సామాజికంగా ఉంటారు, కానీ ఆయన గవర్నమెంట్ వచ్చిందే మనం ఎందుకు ఖాళీగా ఉండకూడదు, మనం ఈ సమస్య ఇంకా జనాల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఏం చేశారంటే డోర్ టు డోర్, ఆల్రెడీ వాళ్ళకి డోర్ టు డోర్ తిరగటం పాత రోజుల్లో మామూలుగా అంతకుముందు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. గడపకి పెట్టింది కూడా ఈయన కాడించే రూరల్ నియోజకవర్గంలో గడపకి స్టేట్ మొత్తం కూడా పెట్టారు గత గవర్నమెంట్లో. అయినా సరే ఈయన దాన్ని ఉండకుండా వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు అయితే ఇంకా పోవాలి మనం అని చెప్పని డోర్ టు డోర్ తిరుగుతూ కొన్ని గ్రామాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కొన్ని డివిజన్లు కూడా పూర్తి చేసి కొన్ని డివిజన్లు అట్టే ఆగున్నాయి. ఎందుకంటే దాంట్లో సమస్యలన్నీ కూడా అర్జీ రూపాన్ని తీసుకొని నిత్యం ఆ అర్జీ రూపాన్ని తీసుకున్నట్టే 339 వర్కులు పెట్టారు. 339 వర్కులు గతంలో ఒకే రోజు 339, అది ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎవరూ చేయలేని విధంగా రాష్ట్రం అంతా కూడా రూరల్ వైపు చూస్తుంది. ఎందుకంటే 339 వర్కులు ఒకే రోజు స్థానిక ప్రజలు, స్థానిక బూత్ ఇన్ఛార్జీలు అయితే ఎవరైతే ఉంటారో స్థానికంగా వాళ్ళందరూ కూడా స్థానికులందరినీ పిలుచుకొని అక్కడే అక్షంతలు వేసి దాన్ని ఓపెనింగ్ చేసి దాన్ని 40 రోజుల్లో వ్యవధిలోనే దాన్ని పూర్తి చేసి ఇది ఇచ్చే విధంగా శ్రీకారం. ఒకటి అంటే 2025 ఎన్నికల సమయంలో 25లో చాలా మంది వైసీపీలో నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. అంటే శ్రీధర్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. మీలాంటి వాళ్ళకు ఇబ్బంది పెట్టారు పోలేదని. మీరు ఎందువల్ల పోలేదు? మీరు కూడా అసలు ఈ తట్టుకోలేక వెళ్ళిపోతాడు ఈయన కూడా అని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఎందువల్ల మీరు వెళ్ళలేదు అప్పట్లో? ఇప్పుడు కాన్ఫిడెంట్ మనం వెళ్ళాలి. ఇప్పుడు దానికి కాన్ఫిడెంట్ కదండి ఒకటి అండి. ఇప్పుడు ఎవరో కానీ ఇప్పుడు బేసిక్గా అంతకుముందు కూడా 26 డివిజన్లలో ఒక కార్పొరేటర్గా ఉన్నారంటే 26 డివిజన్లో కూడా ఏమన్నా ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిధర్ రెడ్డి గారు అయితే నిత్యం మనతో పాటు పనిచేసారు, మనతో పాటు కలిసి తిరుగుతున్నారు అని టోటల్గా 26 మందిని కూడా పనిచేసే వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మాతో పాటు ఉన్నారో కష్టపడి పనిచేసారో జనాల్లో ఉంటున్నారో వాళ్ళకే ఇచ్చి, అప్పట్లోనే చాలా మంది డబ్బులు చూసుకున్నో లేకుంటే ఇంకోటి విధంగానే అడుగున్నారే, వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేదు కదా. 26 మందికి ఆయన ఎవరు పలాని రాంబాబు అంటే రాంబాబే, పలానా అదరత్ నాయుడు అంటే పలానా అదరత్ నాయుడే, పలాని వాళ్ళంటే వాళ్ళే కదా బీఫామ్ ఇస్తే టికెట్లు. ఆ రోజుల్లో అది జరిగింది. 26 మందికి టికెట్లు ఇచ్చారు కాబట్టి లేదు అతను కానీ ఆ రోజు కానీ మమ్మల్ని కార్పొరేటర్గా చేయకపోతే మాకు ఏంటి, మేము ఎవరు అతను గుర్తించబట్టారు. టోటల్ మీద మీరు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డితోనే మీ రాజకీయ ప్రయాణం ఉంటుందా, లేదంటే టోటల్గా గిరిధర్ రెడ్డి గారు కానీ శ్రీధర్ రెడ్డి గారితోనే మన రాజకీయ ప్రయాణం? వాళ్ళు ఏం చెప్తే అది, అంటే నేను చెప్పేది నిత్యం వాళ్ళు జనాల్లో ఉండమంటారు. ఏది వాళ్ళు ఏం చెప్తే అది కాదు, కానీ ఏమి చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంది మంచిగా చెప్తారు, చెడ్డ ఏం చెప్పరు. మీరు ఎప్పుడు జనాల్లోనే ఉండి ప్రశాంతంగా జనాల్లోనే తిరగండి, చేయండి. దానికి నిదర్శనంగా మొన్న చేశారు. ఆ వర్కులు చేయటం కాకుండా ఇప్పుడు మనకు రూరల్లో మీరు గమనిస్తున్నారు లేదో, మామూలుగా అంతకుముందు గతంలో కమిషనర్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో అర్జీల రూపాయలను తీసుకెళ్ళేది. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా రూరల్ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. ఎందుకు రూరల్ ఆఫీసుల్లో ఒక అర్జీ ఇస్తే దాన్ని ఇమీడియట్లీగా ఫాలోఅప్ ఒక వారం రోజుల్లో కానీ 10 రోజుల్లో దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళే రిటర్న్ ఫోన్ చేస్తారనమాట. వాళ్ళే ఫోన్ చేయటం, స్థానికంగా కార్పొరేటర్నో అది ఇన్ఛార్జినో అధ్యక్షుడినో మళ్ళీ పోయి వాళ్ళు విజిట్ చేసి ఆ వర్క్ అది అవసరమా కాదా అని విజిట్ చేయటం, దాని అవసరమైతే తక్షణమే వర్క్ పెట్టడం. వాళ్ళు ఈ వర్క్ కూడా 339 కానీ ఇప్పుడు ప్రజెంటు రేపు 24వ తారీఖు 240 పనులకి 27 కోట్ల వ్యయంతో మళ్ళా శ్రీకారం చుట్టారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఆ 240 పనులకి గాను 27 కోట్లు గాను ఎమ్మెల్యే గారు కొంచెం ఆరోగ్యం ఇచ్చా బయటకు ఉన్నా కూడా ఈయన దాన్ని నిత్యం మేము అమ్మిడే చూస్తుంటాం ఆయన. ఎందుకంటే ఆ 27 కోట్లకి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రతి రోత్యం వాళ్ళతో ఫాలోఅప్ చేయటం అన్నీ చేసి 240 వర్కులు కూడా ఇప్పుడు రేపు 24వ తారీఖు ఉదయం శ్రీకారం చుడతారు. మీకు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి? మాకు 1,15 లక్షల రూపాయలు మా ఇక్కడ డివిజన్లో దాదాపు మేము 12 చోట్ల మా స్థానిక ప్రజలను పెట్టుకొని మీరు అందరూ కూడా ఆడ శంకుస్థాపన చేయాలని ఆయన చెప్పున్నారు గిరిధర్ రెడ్డి గారు.
టోటల్ మీద 33వ వార్డులో చాలా వరకు పనులు చాలా చేశారు. గతంలో కంటే కూడా 33వ డివిజన్లో గతంలో కొంత ఇబ్బంది ఎత్తుకుండేది. ఇది తాగునీరుకి కానీ రోడ్లకు కానీ మెయిన్ ఎక్స్టేషన్ పోల్స్ అవి మేము కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు గిరిధరెడ్డి గారు చొరవతో సహకారంతో మేము నిత్యము వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని ఆ లెటర్లు పెట్టి మనం అడగంగానే ఆయన కూడా మాకు స్పందించి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ పోల్ కానీ మంచినీళ్ళ లైన్ కానీ ఆ రోడ్లు కానీ చాలా వరకు బాగు చేయడం జరిగింది సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితోనే రాజకీయ ప్రయాణం ఉంటుంది. ప్రస్తుతం 33వ వార్డులో చాలా వరకు తమ శక్తికి మించి పనులు చేస్తున్నాము. ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉండేవి కూడా. ఈ నెల 24వ తేదీన 1,10,00,000 రూపాయల వ్యయంతో కూడా కొన్ని పనులు కూడా ప్రారంభించబోతున్నామంటూ కూడా కార్పొరేటర్ మంజుల, అదేవిధంగా భర్త హజరత్ నాయుడు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ 33వ వార్డు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.